వస్తున్నా అన్నా. ఓకేనా? సార్ వస్తున్నారు. సైడ్ వాల్ సార్ కట్టేస్తారు. మొత్తం సైడ్ వాల్ మంచి వాల్. ఆ బెడ్స్ ఎవరు? బెడ్స్ 40 గారు 50 గారు. సార్ బయలుదేరాం సార్, వస్తున్నాం సార్. సార్ అలా వాడుకుంటాం సార్, గేట్ కట్టలు లేకుండా దానికి కూడా రాదంట. రేపు సోమవారం 21వ తారీఖు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి మంచి కార్యక్రమానికి నాంది పలికే విధంగా మరి రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ మూలంగా మన బ్లడ్ బ్యాంకులన్నీ కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉంది. దాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా జీజీహెచ్ కానీ రెడ్ క్రాస్ కానీ ఇలాంటి సంస్థలకి మరి బ్లడ్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి అక్కడ నుండి ఎంతోమంది బ్లడ్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సపోర్టుగా మరి రేపు 21వ తారీఖు అంటే సోమవారం రోజున గురువయ్య స్కూల్లో 8 గంటల నుండి ఈ కార్యక్రమం దిగనబోతూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ రక్తంకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది. ఒక ప్యాకెట్ రక్తం కనుక మనకి ఇస్తే 2 ప్రాణాలు కాపాడబోతాం. మరి ఇలాంటి కోవిడ్ సమయంలో మరి రక్తం లేక మరి బ్లడ్ బ్యాంకులను కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా యువత కానివ్వండి, మరి మంచి మనసు ఉన్నవారు కానివ్వండి, అందరూ కూడా విరివిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరి ప్రతి పౌరుడిని కూడా నేను హృదయపూర్వకంగా వేడుకుంటూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కొద్ది కాలంగా మరి ఏదైతే రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారో దాని నిమిత్తం మరి 3
ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు. భావించి ఇవాళ 3 రాజధానులు తీసుకొస్తే అందరూ అభివృద్ధి చెందుతారని చెప్పి రాయలసీమ ప్రాంతాన్ని మరి అందరూ కూడా అభివృద్ధి చెందాలని చేశారు. ఎందుకంటే ఇవాళ హైదరాబాదు పట్టణమే ఉంది. మరి దానికోసం మరి రాష్ట్రం విడియప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డా మనం అందరూ కూడా చూసాం. ఆస్తులన్నీ వాళ్ళకి అప్పులు మనకి రావడం జరిగింది. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనకూడదని చెప్పి మరి 3 రాజధానులతో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే కేవలం స్వార్థంతో మరి తన వాళ్ళు ఉన్న చోట మొత్తం కూడా మరి కొనుక్కోవడం, ఆయన కొనుక్కోవడం చేసి మరి అందరికీ తెలిసిందే ఇవాళ ఎలాగ ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారో, ఎవరో భూములు ఎన్నెన్ని ఉన్నాయో వాళ్ళకి వాళ్ళకి రాజకీయ నాయకులందరికీ ఎన్ని భూములు ఉన్నాయో అందరికీ తెలిసి ఇవాళ కేవలం మరి 30,000 ఎకరాల కోసం ఇవాళ 3 కోట్ల మరి భూమిని మొత్తాన్ని కూడా బీడుపడే పరిస్థితి తీసుకుని వచ్చాడు. మరి ఇవాళ దాన్ని దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అంతా కూడా అప్రిషియేట్ చేస్తా వెళ్ళిపోతా ఉంటే ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు ఇంకా దాంట్లో 1,50,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పి మరి 5 ఏళ్లలో ఆయన అంత పని చేశాడు. ఈ రాజధాని మనం కూడా ఆలోచించాల్సిన చిత్తశుద్ధి లేదు. కేవలం వ్యాపారం కోసం, వ్యాపార కాంక్ష కోసం తప్పితే మరి ఈ రాజధాని అమరావతి రాజధాని చేయడంలో వేరే స్వార్థం, అదే స్వార్థం అని చెప్పి మనందరూ కూడా తెలిసి వాళ్ళ కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎన్నో గ్రాఫిక్లు చూపించాడు. అవి కడతాం కనీసం ఒకటైనా కట్టాడా? ఒకసారి నువ్వు కొంచెం స్మరణ చేసుకోవాల్సిందే, చేయాల్సిందే ఉన్నావు. కేవలం స్వార్థం కోసం ఈరోజు అమరావతిని మరి ఇప్పటికే అక్కడ రైతులు బలిపశువులు చేశాం. ఈ మాటలు నమ్మి వాళ్ళందరూ కూడా బలిపశువు అయిపోయారు. మరి ఇప్పటికైనా నీకు కపట నాలుగు ఆగితే కనుక అన్ని ప్రాంతాలు కూడా కూలిపోతాయి, అందరూ కూడా ఇంటికి వెళ్తామని చెప్పి నేను చెప్తూ దాని దిశగా కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం అందరం కూడా సంపూర్ణంగా రాజధాని రైతులను మోసం చేయడం, రెండోది ఈ రాష్ట్రంలో సెట్టింగ్లతో, సినిమా సెట్టింగ్లతో చూపించేసి ప్రజల్ని మాయ చేయడం, అదేవిధంగా మూడోది ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది మానేసేసి ఎంతసేపుడికి ఆ ఢిల్లీ టూర్లు తిరగటము, లేదా ప్రపంచంలో తిరగటం, ఈ రాష్ట్రాన్ని ఏదో నేను చేసేస్తున్నాను అని చెప్పేసి గొప్పలు చెప్పుడు తప్ప ఈ రాష్ట్రాన్ని చేసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజధాని రైతులకి మోసం చేసింది చంద్రబాబు నాయుడు తప్ప జగన్మోహన్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ అవుతుంది, గ్యారంటీ, దానికి సందేహం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి 25 కిలోమీటర్ల లోన్ తీసుకెళ్లి రైతులందరినీ మోసం చేశారు. కానీ ఈరోజు 3 రాజధానులు ఉంటే అన్ని చోట్ల డెవలప్మెంట్ అవుతుంది. గతంలో హైదరాబాద్లో ఒక చోట రాజధాని ఉంది, మరి ఈ ఏరియా అంతా ఎక్కడ డెవలప్మెంట్ అయింది? అవ్వలేదు. కానీ ఈరోజు మరి ఇక్కడ గుంటూరు కానివ్వండి, కర్నూలు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది కనబడతా ఉంది, కనబడితే మరి చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ధర్నాలు చేసి రైతుల్ని రెచ్చగొట్టే విధంగా చేయడం చాలా తప్పు. కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ భవిష్యత్తులో ఉంచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కోరుకున్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ గారికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నాను అనమాట. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో మరి తెలియదు. కానీ ఒక్కసారి మనం గత రాష్ట్రం విడిపోయినప్పుడు మన పరిస్థితి చూసినట్టయితే ఒకే రాజధాని హైదరాబాద్ ఉండటం వల్ల ఇటు రాయలసీమ కానీ ఇటు కోస్తా ఆంధ్ర కానీ అభివృద్ధికి మరి దూరంగా ఉండటం జరిగిందనే సంగతి మర్చిపోయారు. మరి ఈ రోజున కేవలం మరి ఒక ప్రాంతాన్ని, కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని ఊర్లని దృష్టిలో పెట్టుకొని మరి కుశల కన్నీరు అక్కడ కార్చడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను,
మొన్ననన్నా కొన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఈ మాత్రం కూడా ఉండకుండా పోతుంది. ఎందుకంటే నీవు కేవలం ఒక వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని, కొద్ది గ్రామాలను పట్టుకొని పొరుదండాలు పెడుతున్నావు. రాష్ట్రంలో మరి ఈ రోజున ఒకే ప్రాంతం ఒక చోట 4 కోట్లు 5 కోట్లు పడకాలని కోరుకుంటున్నావు నువ్వు. కానీ ఈ రోజున జగనన్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 3 రాష్ట్రాలు ప్రకటించిన తర్వాత మరి రాష్ట్రం అంతా కూడా భూముల విలువలు కానీ, తర్వాత ఎక్కడైనా ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, మరి కంప్యూటర్స్ కానీ ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్న సంగతి మర్చిపోతున్నావు. కేవలం నీవు ఒకే ప్రాంతానికి ఆ 4-3 సీట్లకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. ఈసారి రాబోయే ఎలక్షన్స్లో ఇది కూడా రాదని నేను చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా, అభివృద్ధి పరంగా చిన్నాభిన్నమైపోయి ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 8 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఆ ప్రజా వేదిక అని ఉండేది. ఆ ప్రజా గవర్నమెంట్ ఇది కాబట్టి, ప్రభుత్వానిది కాబట్టి ధ్వంసం చేశాడు. అందరికీ నేను నోటీసులు ఇచ్చాను. ఆ నదీ గర్భ ప్రాంతంలో కట్టినది ప్రజలకు సంబంధించిన మేము అన్ని విషయాలు మాట్లాడదాం. మీరెవరు మమ్మల్ని ఆపడానికి? మీ రాజకీయ మీ కోర్టు ప్రిమిసెస్ కాదు, కోర్టు మీ వాళ్ళని మీరు మాట్లాడుకోండి. మీరెవరు అవుతారు? మేము మాట్లాడుకునే హక్కు మాకుంది. మీరెవరు అవుతారు? అన్ని విషయాలు మాట్లాడతాం. మేము కూడా ఓట్లేసిన వాళ్ళమే. మీరే కాదు ఓట్లేసింది. రాజశేఖర రెడ్డి కొడుకు మేము ఓట్లేసిన గెలిపించాం. మా కడుపు మంటమని చెప్పుకుంటాం. మీరు మమ్మల్ని ఆపడానికి మీరు చాలా మీరు కూడా పెట్టుకోండి. మీరు కూడా మాట్లాడుకోండి. సమన్వయం బాధించండి. ఈ బైక్ లాగారంటే మీరు కూడా చెప్పుకోండి. మీ వాళ్ళని మీరు కూడా చెప్పుకోండి. మేము మీ వాళ్ళని మీరు కూడా చెప్పుకోవచ్చు. పండిత పుత్ర పరమశుంఠాన్న నేను రాజశేఖర సరికర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు 1,00,000 మాటలు అంటాం. మేము అలానే అంటాం. మీరు మీరు మాట్లాడుకోండి. మా కడుపు పంట మేము చెప్పుకుంటున్నాం. ఈ రోజు మేము ఓట్లేసి మేము గెలిపిస్తే ఒక్క పీపీ పాజిటివ్ మా ముస్లింకి ఇవ్వలేదు. ఒక్క పాజిటివ్ ఇవ్వలేదు. అన్ని పాజిటివ్ మీరే పెంచుకుంటున్నారు. మేము ఓట్లేయలేదా? మేము గెలిపించలేదా? మొత్తం పాజిటివ్ ఎట్లకైనా ఇది అడిగితే తప్ప
విమర్శిస్తాం, మోడీని కూడా విమర్శిస్తాం. మాకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాడిని విమర్శిస్తాం. మేము ఎవరిని కూడా సంజాగిరి గులాంగిరి చేయం. మేము ప్రజల కోసం వచ్చాం. ప్రజలకు సంబంధించిన విషయం మేము మాట్లాడతాం. ఈ రోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు ముస్లింలు దళిత లాయర్లకు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం వస్తుంటే ముస్లింలను, దళితులను, దళిత లాయర్లను తొక్కివేయడం కోసం గాను ఈ రోజు కోర్టును తీసుకెళ్ళి పోస్టులన్నీ ఎవరికి ఇచ్చారంటే మొత్తం పోస్టులు ఎవరికి ఇచ్చారో ఒకసారి చూడండి. ఎవరు లేరా? దళితుల్లో ఎవరు లేరా? లాయర్లు తెలివైన వాళ్ళు. ముస్లింల్లో ఎవరు లేరా? మొత్తం మీరేనా? కేవలం రెడ్లు మాత్రమే ఓట్లేస్తే గెలిచారా జగన్మోహన్ రెడ్డి గారు? మేము కూడా ఓటు వేశాం. మా ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి మేము ఓట్లేసాం. సంబంధించిన బెంచ్ తీసుకొస్తారు, వక్తిపినల్ని తీసుకొస్తారు, సిబిఐ కోర్టును తీసుకొస్తారని చెప్పుకుని ఓట్లు వేసి కుక్కలాగా తిరిగి మేము గెలిపిస్తే మాకు తిరిగే వస్తుంది. మా కడుపు మంటలని చెప్పుకుంటున్నాం. వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాం. మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్చుకోవడానికి, మీ ఇష్టం వచ్చినట్టుగా కోర్టులు మార్చుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగాల్సిన అవసరం ఉంది. మేము ఆ విషయాన్నే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ద్వారా మేము గుర్తు చేస్తున్నాం. ఈ పద్ధతిని కనుక మార్చుకోకపోతే ఈ రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి పకోడీ మోడీతో వీళ్ళతో కలిసి నాటకాలు వేయటం కనుక మానకపోతే రానున్న స్థానిక స్వపరిపాలనా సంస్థ ఎన్నికల్లో ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల సౌకర్యం చూడాలి తప్పనిచ్చి ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సిందని మేము కూడా అనుకున్నాం. కానీ ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ అగ్నికరణలాగా విప్లవంతో ప్రకటిస్తారని తెలియజేసుకుంటూ మీ అందరి దాకా సెలవు తీసుకుంటూ జై భీమ్, జై భారత్, నమో బుద్ధ. మార్చడానికి వీల్లేదు, కానీ అందరిగా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి భారత్ స్టేషన్ అధ్యక్షులు నరేంద్ర గారు, సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఎన్ఎస్ఎన్ఆర్ గారు, లావంకం చౌదరి గారు, అలాగే మా మిత్రులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర నాయకులు, మన బార్ మెంబరు, అట్లాగే హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి బషీర్ అహ్మద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా న్యాయవాద మిత్రులకి, మన గుంటూరు బార్ మెంబర్లు, మన జిల్లా వాళ్ళు, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టుకి ప్రాక్టీస్కి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా హైకోర్టు దగ్గరలోకి వచ్చిందని సంతోషపడ్డారు. అయితే ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల వాగ్దానంలో నేను నా ఇల్లు కూడా ఈ తాడాపల్లిలోనే కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే ఉంటుందని హామీ ఇచ్చి వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కూడా అదే చెప్పి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆనాటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి ద్వారా అనేక ప్రకటనలు ఇప్పించి ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంత ప్రజలందరినీ మోసం చేసి నిస్సిగ్గుగా 3 రాజధానుల పేరుతోటి ఇక్కడ నుంచి హైకోర్టుని సెక్రటేరియట్ని తరలిస్తామంటే అంతకన్నా సిగ్గుచాటు ఇంకే లేదన్నది నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
అత్యంత విద్యావంతులు జ్ఞానవంతులు అయినటువంటి కోస్తా ప్రజల్ని మోసం చేసి నువ్వు ఈ రాజధాని హైకోర్టు తీసుకెళ్తే నీకు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రేపు ఎన్నికల్లో ఉంటున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీకు ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే 151 సీట్లు వచ్చినాయో దానికి అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి పోతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మనకు తెలుసు అనేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మనం ఆందోళన చేస్తా వచ్చాం. మా సీనియర్స్ బాగా పెద్దవాళ్ళందరూ కూడా హైకోర్టు గుంటూరులో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. వెంటనే ఇక్కడ నుంచి తీసి హైదరాబాద్కి మార్చారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. దాదాపు గత 22 రోజులు దాటి 23వ రోజు ఈరోజు మరి చలనక మరి కొంతమంది ఇటీవల రైతు కూడా చనిపోయేటటువంటి విషయాన్ని కూడా పేపర్లో చూడటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. రైతుల పక్షాన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా రైతులకు సంఘీభావం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారు ఎవరితోనూ సంప్రదింపులు జరగకుండా ఏకపక్ష నిర్ణయంతో 3 చట్టాలని పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదింపజేసుకుని రైతులు నడ్డి విరిచే విధంగా ఆ చట్టాలు ఉన్నవి అని చెప్పని ఘోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైతు సంఘాలు కానీ మరి అనేక ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు కానీ మద్దతు తెలియజేస్తూ మరి ఢిల్లీ రైతులు చేస్తున్నటువంటి దీక్షకి మద్దతుగా చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచన చేయట్లేదో మరి మాకైతే అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు 5-6 సార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపారు. కనీసం ఆ చర్చలు రైతుకు ఉపయోగపడే విధంగా మాకు ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. దీనివల్ల మాకు నష్టం జరుగుతూ ఉంది. మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటే మీకేమీ ఇబ్బంది లేదు, మేము తప్పనిసరిగా మీ పక్షాన ఉన్నాం, మీరు రైతులకు నష్టం జరగకుండా మేము అనేక చర్యలు తీసుకుంటామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నియమాంశాలు లెక్కేస్తూ రైతులను మోసం చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కనపడతా ఉన్నాయి. కానీ రైతు ఏమంటాడంటే మాకు పండించేటువంటి పంట కల్లాలో మేము అమ్ముకోవాలంటే ఒక క్వింటా రేటు ఇంత అని చెప్పని ఒక చట్టాన్ని చేయమని అడుగుతూ ఉన్నారు. కానీ ఆ చట్టం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. పండించినటువంటి పంటని మరి మధ్య దళారులు ఎంతో కొంత రేటుకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిని రైతులకు కలుగుతూ ఉంది. వారు ఎకరానికి దాదాపు 25,000-30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సరైన దిగుబడి రాక సరైన రేటు రాక రైతులు
ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా. అదేవిధంగా కౌలు రైతులు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదట రైతుల పక్షాన గొప్పగా గుంటూరులో 13 జిల్లాల్లో కూడా మేము ర్యాలీలు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ పూలే వారి యొక్క నివాళులర్పించి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రివర్గానికి మోక్షం కలిగే విధంగా ఆ రోజున మేము కార్యక్రమాలు తీసుకోవటం కూడా జరిగింది. మళ్ళీ ఇటీవలే ఒకరోజు మొత్తం నిరసన కార్యక్రమం కూడా తెలియజేయడం జరిగింది కలెక్టరేట్ కార్యాలయంలో. ఈ రోజున కూడా 13 జిల్లాలో కూడా కలెక్టరేట్ దగ్గర ఒకరోజు సామూహిక నిరాధ్యక్ష కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆలోచన తీసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ఇటీవలే సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. రైతు సంఘాలని అటు మంత్రివర్గాన్ని కూడా కూర్చోబెట్టి రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది అనేటువంటి చర్చలు జరిపి రైతులకు ఉపయోగపడే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని అడుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు వారు చొరవ తీసుకుని అటు కేంద్ర ప్రభుత్వాన్నితో మాట్లాడి రైతులతో మాట్లాడి దేశంలో రైతు సమస్యల్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, రైతులకు అనుకూలంగా చేసే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. किसान यूनियन जिंदाबाद, भारतीय किसान यूनियन जिंदाबाद. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతులు, వర్ధిల్లాలి రిషిపాల్ అంబేద్కర్ నాయకత్వం, వర్ధిల్లాలి రిషిపాల్ అంబేద్కర్ నాయకత్వం, రిషిపాల్ అంబేద్కర్ నాయకత్వం, వర్ధిల్లాలి వాజీద్ అలీ గారి నాయకత్వం. ఓకే చెప్పండి. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మా యూనియను సమస్త భారతదేశం రైతులందరూ దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా మాకు అన్యాయం జరుగుతున్న ఈ అన్యాయానికి విరుద్ధంగా మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఎప్పుడు వరకైతే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాపసు తీసుకోదో అప్పటి వరకు మేము ఈ ధర్నాన్ని నిర్వహిస్తాం. మాది మోదీ గారితో ఒకటే మనవి, అయ్యా మేము మీకు విరోధులం కావు, మీరు చేసిన 3 చట్టాలకే మేము విరోధులం. మీరు ఆ 3 చట్టాలు ఉపసంహరించుకోండి, మేము మీతోనే ఉంటాం. జై జవాన్ జై కిసాన్. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి రకరకాల రూపంలో అన్ని రాష్ట్రాల్లో నిరసన ఆందోళన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి గ్రామీణ స్థాయిలో కిసాన్ జ్యోతి పేరుతోటి కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన జరుగుతూ ఉంది.
గుంటూరు జిల్లాలో ఇప్పటికీ దాదాపు 150 గ్రామాల్లో ఈ కిసాన్ జ్యోతి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన యావత్తు రైతాంగానికి ప్రజానికానికి నష్టదాయకం అని చెప్పేసి ఈ రోజున లక్షలాది మంది ఢిల్లీలో ఉద్యమం ఉధృతం చేస్తున్న నేపథ్యంలో చలికి వణకకుండా జబ్బులకి పెరగకుండా ఈరోజు చూసినట్లయితే ఢిల్లీలో సుమారు 30 మంది ఉద్యమం చేస్తున్న రైతులు చనిపోవడం జరిగింది. ఒక సిక్కు మత గురువు అయితే పిల్లలు మహిళలు కురువృద్ధులు రైతుల కుటుంబాలందరూ కూడా ఢిల్లీలో చేరి ఇబ్బందులు చూడలేక తుపాకీతో కాల్చుకొని ఈ కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ఈ ఉద్యమం తేలిక చేసే ఉద్యమం కాదు. నాకు దేశం మొత్తం తిరుగులేదన్న నరేంద్ర మోడీని మెడలు వంచటానికి ఈ రైతు ఉద్యమం కనబడతా ఉంది. ఈ చట్టాలు మంచివి అని చెప్పి రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టాలు మంచి అయితే పార్లమెంట్లో చర్చించకుండా మూతువాని ఓటుతో ఎందుకు దీన్ని బిల్లులు తీసుకొచ్చారు? ఇవాళ చట్టంలో ఉంది కార్పొరేట్ కంపెనీలకి రైతుకి ఒప్పందం దాంట్లో భాగంగా సెక్షన్ 13లో రైతుకి నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఏ ఇతర అధికారం మీద కానీ మరి ఏ ఇతర వ్యక్తుల మీద కానీ కోర్టుకు వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి సెక్షన్ 13లో పొందుపరచబడింది. మరే ఇతర వ్యక్తులు అంటే ఎవరు? ఆదాని అంబానీ. ఆదాని అంబానీ కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలు వచ్చే ముందు 6 నెలలకు ముందే వాళ్ళు కొన్ని భూములు కేటాయించారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న హర్యానా పంజాబ్లో వాళ్ళ యొక్క గోదాములు నిర్మించుకోవడానికి ఆధారాలు సహా బయటకు వచ్చింది. ఒక జర్నలిస్ట్ బయట పెట్టాడు, కొన్ని 600 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాం నిర్మాణం చేపట్టారు అని చెప్పేసి శాస్త్రవేత్త బయట పెట్టాడు. ఆ జర్నలిస్ట్ చంపడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల ఇవాళ రుజువులన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. ఇవాళ జయప్రకాష్ నారాయణ కానీ జేడీ లక్ష్మణ్ కానీ వీళ్ళు పదవుల కోసం మాట్లాడుతున్నారు తప్పితే నిజాలు మాట్లాడలేదు. అందువల్ల మేము చెప్తున్నాం, ఈ నూతన వ్యవసాయ చట్టాలు కనుక ఎవరైతే దీన్ని ఆమోదిస్తారో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఈ నూతన వ్యవసాయ చట్టం రద్దు చేసేంత వరకు కూడా కేంద్రంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ ఉద్యమం ఆగదు. అన్ని రాష్ట్రాల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 21వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం నిరాదీక్ష చేపట్టబోతున్నాం. అదే రేపు 19 రిలయన్స్ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. 24 నుంచి రకరకాల రూపంలో కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది యావత్తు ప్రజానికం అందరూ కూడా తెలుసుకోవాలి, ఈ యొక్క నష్టాలను తెలుసుకోవాలి. ఈ యొక్క నష్టాల వల్ల భవిష్యత్తులో మన తరం వాళ్ళకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే దాంట్లో వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.